విజయవాడ 71 75 76 77 78 కాదన్నా ఫోటో క్లాస్ తీసుకున్నాం సార్ 101 నుంచి 150 వరకు వచ్చేది ఫేస్ గ్లోయింగ్ వస్తుంది మా చెక్కు మీద మీ పేరు చూసుకోండి వెంటనే మీరు బ్యాంకులో వేసుకోవాలి సెంట్రల్ నియోజకవర్గంలో సోదరుడు కొండవమ్మ గారికి అంతేకాకుండా గౌరవనీయులు ఎక్స్ మేయర్ జంధ్యాల శంకర్ గారి ఆధ్వర్యంలో శారదా కాలేజీలో ఈ శారదా కాలేజీలో నాకు చాలా స్కూల్స్లో ఉన్నాయి. దాంట్లో ఇక్కడే నేను ఇంటర్మీడియట్ కూడా ఎగ్జామ్స్ రాసిన కాలేజీ. ఈ కాలేజీలో 250 మంది బ్రాహ్మణ పేద విద్యార్థులకి శంకర్ గారి ఆధ్వర్యంలో తుమ్మలపల్లి అన్నపూర్ణమ్మ గర్ల్స్ హాస్టల్ వారి ఆధ్వర్యంలో ఇవాళ ఆర్థిక సహాయం స్కాలర్షిప్లు అందించడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న దాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. రేపు రాబోయే కాలంలో ఇటువంటి విద్యార్థులు మన ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో చక్కటి ప్రావీణ్యంతో ఉద్యోగం చేసి మంచి మంచి పదవుల్లోకి వెళ్ళాలని అందరినీ ఆశీర్వదిస్తూ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నా మనస్ఫూర్తిగా నమస్కారం. ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో తుమ్మలపల్లి అన్నపూర్ణమ్మ బ్రాహ్మణ విద్యార్థుల ట్రస్ట్ పేరు మీద ట్రస్ట్ పెద్దలు జంధ్యాల శంకర్ గారు, అలాగే లోకనాథ్ శర్మ గారు, బలరాం గారు, అలాగే మిగిలినటువంటి పెద్దల ఆధ్వర్యంలో దాదాపు 250 మంది బ్రాహ్మణ విద్యార్థులకి ఆడపిల్లలందరికీ కూడా స్కాలర్షిప్లు, వేద విద్యార్థులు కూడా స్కాలర్షిప్లు ఇవ్వటం సంతోషం. ఏ మంచి ఉద్దేశంతో ఆ రోజు మన తుమ్మలపల్లి అన్నమయ్య గారు అలాగే అన్నపూర్ణమ్మ గారు ఈ ట్రస్ట్ పెట్టారో, పెద్దలు జంధ్యాల శంకర్ గారు కానీ, లోకనాథ్ శర్మ గారు కానీ, ఇంకా మిగిలిన పెద్దల ఆధ్వర్యంలో ₹1 కూడా వృధా కాకపోకుండా ప్రజలందరికీ కూడా మేలు జరుగుతూ ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాకే మరి బ్రాహ్మణ సామాజిక వర్గాలకి ఇలాంటి ట్రస్టులతో పాటు ప్రభుత్వ పరంగా కూడా బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా నిధులు ఇస్తూ ఉన్నాం. పిల్లలు చదువుకోవడానికి బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా స్కాలర్షిప్లు ఇస్తున్నాం. విదేశాలలో చదువుకుంటే ఎంఎస్ కానీ అలాగే మిగిలినటువంటి చదువుకుంటే బ్రాహ్మణ విదేశీ విద్యా విధానం ఇస్తున్నాం. అలాగే బ్రాహ్మణ మహిళలకి, బ్రాహ్మణ పెద్దలకి స్కాలర్షిప్లు ఇస్తున్నాం. అలాగే చనిపోతే ఎవరన్నా వాళ్ళకు కూడా డబ్బులు ఇస్తూ ఉన్నాం. అన్ని రకాలుగా బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని పట్టించుకున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. మళ్ళా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మళ్ళా బ్రాహ్మణ కార్పొరేషన్ లోన్లన్నీ కూడా ఓపెన్ చేసాం. బ్రాహ్మణ పెద్దలందరికీ, కుటుంబాలకు కూడా మేలు చేస్తాం. ఖచ్చితంగా మాకు దేవుడిచ్చిన శక్తి కొలది రాష్ట్రం అనేక ఇబ్బందులు, కష్టాలు, సమస్యల్లో ఉన్న పేద వర్గాలకి అలాగే బ్రాహ్మణ వర్గాలకి అంకిత దీక్షతో వాళ్ళకి మేలు చేస్తామని తెలియజేసుకుంటూ మంచి కార్యక్రమం చేపట్టినటువంటి తుమ్మలపల్లి అన్నపూర్ణమ్మ ట్రస్ట్ వారిని హృదయపూర్వకంగా నియోజకవర్గ శాసనసభ్యుడిగా అభినందిస్తూ ఉన్నా. ఇప్పుడే పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ చిన్ని గారు చేతుల మీదుగా మరి స్కాలర్షిప్ ఇచ్చారు. మరొకసారి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన చిన్ని గారికి కూడా అభినందనలు తెలియజేస్తాం.